షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో మోదీ పుతిన్ల బంధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరకాల స్నేహితులు ఒకే చోట కలుసుకోగానే ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. భారత్ రష్యాల మధ్య బంధం ఎలాంటిదో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బాగా అర్థమైంది. వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని రష్యాతో భారత్ బంధాన్ని దెబ్బతీయాలని ట్రంప్ భావించారు. రష్యాతో క్రూడ్ ఆయిల్ దిగుమతి ఆపించాలని చూశారు. కానీ భారత్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ అత్యంత దారుణంగా 50% టారిఫ్లు విధించారు. అయినా కూడా భారత్ వెనక్కు తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే యూరప్ దేశాలకు వైట్ హౌస్ కీలక సూచనలు చేసింది. భారత్పై ఒత్తిడి తెచ్చి రష్యా నుంచి ఆయుధాలు, క్రూడ్ ఆయిల్ కొనకుండా చేయాలని యూరప్ దేశాలపై వైట్ హౌస్ ఒత్తిడి తెస్తోందట. కొన్ని దేశాలు ఇందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అన్ని రకాలుగా భారత్ రష్యాల మధ్య బంధాన్ని తెంచడానికి ప్రయత్నిస్తున్న ట్రంప్కు అసంతృప్తే మిగిలింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్తో ఊహించని దెబ్బ తగిలింది.